అందరూ నమస్కారం. టైం ఇప్పుడు అరౌండ్ 9 దాటింది. సండే రోజు 9 దాటిన తర్వాత ఒక అన్నోన్ నెంబర్ అసలు లిఫ్ట్ కూడా చేయను. అట్లాంటిది ఎందుకో లిఫ్ట్ చేయగానే తను చెప్పినటువంటి న్యూస్ నేను అసలు నమ్మలా. మీరు క్రాస్ చెక్ చేయకుండా నాకు ఎలా చెప్తున్నారు ఇది, అసలు ఆ నెంబర్ ఎవరు ఇచ్చారు అన్న. దెన్ ఆమె చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది. తాను 20 సంవత్సరాల క్రితం మాట్లాడిన వ్యక్తి దగ్గర తాను జర్నలిస్ట్ అండ్ కొంచెం ఫెమిలియర్ పర్సన్, ఆయన దగ్గర ఏదైనా ఉండొచ్చేమో అన్నట్టుగా నా నెంబర్ని ఆయన అడిగి తీసుకున్నారంట. ట్విస్ట్ ఏంటంటే ఆమె ఆల్రెడీ నాకు మెయిల్ కూడా చేశారంట. ఇంకప్పుడు నాకు అనిపించింది, మా నాన్న ఎప్పుడు చెప్తాడు ఏ పుట్లో ఏ పాము ఉందో ట్రై చేయడం వల్ల ఇబ్బంది ఏముందమ్మా అంటాడు. సో అలా ఇప్పుడు నాకు అనిపించింది. సరే, ఆమె ఒక సిద్ధ పురుషుని అడిగాను, ఆయన చెప్పారండి అని. ఏమండి, ఆ పాప ఆచూకీ తెలిపితే ₹1,00,000 బహుమతి ఉందండి, ఆ ₹1,00,000 ఏదో ఆ సిద్ధపురుషులే తీసుకోవచ్చు కదంటే, సార్ క్షమించాలి, నిజంగా ₹1,00,000 బహుమతి ఉన్న విషయం నాకు తెలియదండి. నేను మీరు పెడుతున్న ఎఫర్ట్స్ చూసి మీరైతే కరెక్ట్గా చెప్పగలుగుతారని చెప్పేసి నేను మీకు ఇస్తున్నాను, అది కూడా క్రాస్ చెక్ చేసేవాడిని అన్నారు ఆమె. ఇంక ఇక్కడ క్రాస్ చెక్ చేయడానికి ఏముంది, ఆ సిద్ధపురుషుడు ఎవరు నాకు తెలియదు, ఈమె అడిగారు, ఈ సమయంలో మెయిల్ పెట్టి నెంబర్ కనుక్కొని మరి నాకు చెప్పారు, అది కూడా ఒక 20 సంవత్సరాల క్రితం తెలిసిన వ్యక్తి దగ్గర నెంబర్ తీసుకొని. సో అన్నీ కూడా ఏదో ఒక కోయిన్సిడెన్స్ అనిపిస్తుంది నాకు. మేబీ నిజమేనేమో అనిపించింది. ఆ పాప ఉన్నటువంటి ఆ పామాయిల్ తోటలో ఎక్కడైతే వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారో దానికి నియర్ బై ఒక మామిడి తోట ఉందంట. ఆల్రెడీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఫారెస్ట్ నైట్ వాచర్స్ అండ్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా మొత్తం 10 కిలోమీటర్ మొత్తం తిరిగి ఉన్నారు. ఈ మధ్యలో మామిడి తోటలు ఉండవచ్చు, మేబీ ఆడ మొత్తం జల్లెడ పట్టి ఉండొచ్చు. అయితే మామిడి తోట ఉన్నటువంటి ఒక తోటలో అమ్మవారి గుడి ఉందంట. ఆ సరౌండింగ్స్లో మేబీ అతను వైల్డ్ గెస్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఈమె అడిగారు కాబట్టి సరే చెప్పాలి. చెప్పేది కొంచెం ఎలా ఉండాలంటే ఆ దేవతని ఆమె మీద భారం వేసి నేను చెప్తున్నా నిజం అవ్వాలని అనుకుని ఉండొచ్చు ఆయన. లేదు తల్లి చెప్పమ్మంటే ఆయనకి ఆ క్షణం అనిపించి ఉండొచ్చు, మేబీ తెలియదు. సో నేను అందుకే ఇస్తున్నా. అమ్మవారి గుడి ఉన్నటువంటి ఒక మామిడి తోట ఆ చుట్టుపక్కల ఉందంట. అక్కడ ఆ పాప ఉందని ఆయన చెప్పాడంట. నేను నిజంగా ఇటువంటివి నమ్మను. కాకపోతే ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, దీనివల్ల నష్టమైతే ఏమీ లేదుగా. డబ్బులు అయితే వృధా కాదు, డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, ఆడేమి తవ్వట్లేదు. చుట్టుపక్కల అమ్మవారి గుడి ఉన్నటువంటి ఒక అమ్మవారి గుడి ఒక మామిడి తోటలో ఆ పాప ఉందని నేను అన్నాడు. అంతే, వైల్డ్ గెస్ అంతే. మేబీ ఆయనకి ద బెస్ట్ అనిపించి అది చెప్పుండవచ్చు, అది ఆమెకు చెప్పుండవచ్చు. ఆమె స్క్రీన్ షాట్ కూడా నాకు పంపారు. దెన్ ఆమె నాకు చెప్పారు. నేను నా వంతుగా నేనేం చెప్తున్నానంటే వెతుకుతున్నాను కదా అన్నీ కూడా. ఓ పెద్ద ఆయన చెప్పాడు, ఆయనకు అనిపించిందంట, అమ్మవారు చెప్పారంట, లేదు అతనికి కళలో ఆ పాప అక్కడ ఉన్నట్టు స్వప్నం వచ్చింది, కళ వచ్చింది. సో ఎతుకుదాం. మరీ భూమి తవ్వట్లేదు, కొండను తొలచట్లేదు, ఆ చుట్టుపక్కల అమ్మవారి గుడి ఉన్నటువంటి మామిడి తోట ఎక్కడ ఉందో అక్కడ వెతుకుదాం, ఆ చుట్టుపక్కల వెతుకుదాం. పాప ఉంటే హ్యాపీ, ఇంక అంతమించి మనకి ఏం కావాలి. పాప లేదనుకోండి, ఒక గెస్లు ఇది ఒక గెస్, ఇంకా అంతే, అంతకుమించి చేయమిలా. ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. రేపు మార్నింగ్ లేదా ఈ నైట్, ఆల్రెడీ 9 దాటిందంటే 10 అంటే మేబీ నైట్ కష్టమేమో, ఇంకా వీలైతే నైట్ అయినా వెతుకుతూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నైట్ వాచర్స్, ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు కాబట్టి ఇఫ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆ చుట్టుపక్కల మామిడి తోటలో అమ్మవారి గుడి కనుక ఉన్నట్టయితే ఈ నైట్ అయినా వెళ్ళి వెతకొచ్చు. ఎంతమందికి వెళ్ళి అంతమందికి షేర్ చేయండి, ఓకేనా. ఇన్ కేసు నిజంగా పాప కనుక అక్కడ ఉంటే ఆ ₹1,00,000 కనుక ఇచ్చేటట్టయితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సమాజం ఉపయోగపడేదని ఆ లక్ష్యం కూడా వాడదాం. పాప దొరకలేదు, ఒక వైల్డ్ గెస్ కింద వాడేవారు, వెళ్ళారు, చూశారు, దొరకలేదు, ఏం చేద్దాం, ఒక ప్రయత్నం, ఇది కూడా ఒక ప్రయత్నం, అంతే, అంతకుమించి చేయమిలా. నేనైతే వ్యూస్ కోసం ఇంకా ఏదేదో ఈ టైంలో హడావుడి చేయడం కోసం అస్సలు కాదండి, ఓకేనా, అర్థం చేసుకోండి.